గుడ్ మార్నింగ్, నేను మీ కావ్య. ఈరోజు పేపర్లోని న్యూస్ హైలైట్స్ చూద్దాం. ముందుగా నమస్తే తెలంగాణ తోటి స్టార్ట్ చేద్దాం. అవుట్ సోర్సింగ్ అవుట్ అనే న్యూస్ని హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. అయితే ఈ న్యూస్ రాయడానికి కారణం ఏంటి అనంటే, సెక్రటరియట్లో నకిలీ ఉద్యోగాలు చేస్తున్న వాళ్ళ సంఖ్య విపరీతంగా ఉంది. కోట్ల రూపాయలు ఖజానా నుంచి వాళ్ళకి ఖర్చు చేయాల్సి వస్తుంది ప్రభుత్వం. వీళ్ళని ఏరివేసే ప్రక్రియ ప్రారంభిస్తున్నాం. సో వీళ్ళకి నాంది పలిగింది గతంలో ఉండే బీఆర్ఎస్ పార్టీయే అని వ్యాఖ్యలు చేయడం, దానిపైన ఒక విచారణ కమిటీ వేయడం, దాంతోపాటు ఉద్యోగులకు ఒక ఆదేశాలు జారీ చేయడం. ఏంటి, మీ ఆధార్ కార్డు అనుసంధానం చేయాలి అకౌంట్కి. ఏ అకౌంట్లో అయితే మీకు డబ్బులు పడుతున్నాయో ఆ అకౌంట్కి అనుసంధానం చేయాలి. సో అప్పుడు నకిలీ ఉద్యోగాలన్నీ బయటపడతాయి. సో అక్కడ స్టార్ట్ అయిన నాంది నామమాత్రానికి మాత్రమే ఒక విచారణ జరిగింది. ఆఖరికి అంత తేల్చిన తర్వాత ఏం తేలింది, ఎంతమంది నకిలీ ఉద్యోగులు ఉన్నారంటే వేళ్ల మీద లెక్క పెట్టి ఎంతమంది మాత్రమే ఉన్నారు. ఎట్లా ఉందంటే కొండనంత దువ్వ ఒక చిన్న ఎలుక చిట్టెలుక చూపిస్తే ఎట్లుంటుందో అట్లాంటి పరిస్థితి ఉండే. సో అదే దిశగా ఏం చేయాలి, మళ్ళీ తీసుకెళ్ళి ఇదే మీడియా ముందు పెట్టినా, ఇదే ముఖ్యమంత్రి ముందు పెట్టినా పరువు పోతుందిగా ఎవరైతే మంత్రులు ఆరోపణలు చేసారో. సో అందుకని ఆరోపణల నుంచి తప్పించుకోవాలనే ప్రయత్నంతో ఈ నెపంతో ముందుగా 30,000 మంది ఉద్యోగులను ఇంటికి పంపించే కార్యక్రమం మొదలుపెట్టారు. తర్వాత మార్చి 31లోగా ఇంకొక 35 మంది ఉద్యోగులని మళ్ళీ ఇంటికి పంపించే యోచనలో ఉన్నారు. ఇక మొత్తానికి కాంట్రాక్ట్ పద్ధతే మాకు వద్దు, రద్దు అనే పరిస్థితిలో ప్రభుత్వం ఉంది. సో అదే చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో అదే న్యూస్ని నమస్తే తెలంగాణ హైలైట్ చేస్తూ రాసింది. దశల వారీగా ఉద్యోగులను తొలగింపుకు సర్కారు నిర్ణయం. తొలి దశలో నిరుడు 30,000 మందికి ఇంటికి పంపిన వైనం. మార్చి 31 తర్వాత మరో 35,000 ఉద్యోగులను ఎసరు. అవుట్ సోర్సింగ్ ఏజెన్సీ రద్దు చేసే దిశగా ప్రయత్నాలు. సో మొత్తానికి ఏంటంటే అవుట్ సోర్సింగ్ రద్దు చేయాలి అనే ఉద్దేశం. అండ్ దాంతోపాటు ఏదైతే కమిటీ వేసిందో ఆ కమిటీ మేము నిగ్గు తేల్చినాం, ఇక 60,000 ఉద్యోగులు బోగస్ ఉన్నాయని రేపు పొద్దున మంత్రులు చెప్పినా ఆశ్చర్యపోనక్కని పరిస్థితి. స్వీపర్ జీతం 2 లక్షలు, 7 లక్షల చొప్పున చీఫ్ ఇంజనీర్ల వేతనం. ఐఏఎస్ అధికారులు, గవర్నర్ల కంటే కూడా విద్యుత్ శాఖ అధికారులకే అధిక వేతనాలు. తెలంగాణలో 12 ఏళ్లలో 300% మేర పెరిగిన ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు. సో ఈ న్యూస్ దేని గురించి హైలైట్ చేస్తుంది అని అంటే, విద్యుత్ శాఖలో అధికారుల జీతం ఎంతుంది, వాళ్ళ జీతభత్యాలు ఎంతున్నాయో, ఒక స్వీపర్కి 2 లక్షల రూపాయల జీతం చెల్లించడానికి కారణం ఏంది అనేదానికి. అండ్ ఎన్నికల్లో ప్రతిసారి ఇచ్చే హామీల్లో భాగంగా కూడా స్వీపర్ జీతం 2 లక్షల వరకు పోయిందట. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ రాసిండ్రు. రేపటి నుంచి బాలికలకు హెచ్పివి టీకా. గర్భాశయ క్యాన్సర్ నివారణకు కేంద్ర ప్రభుత్వం తలపెట్టిన హెచ్పివి వ్యాక్సిన్ పంపిణీ కార్యక్రమం శనివారం ప్రారంభం కాబోతుంది అనే న్యూస్ని కూడా హైలైట్ చేసిండ్రు. అయితే ఇది ప్రతి ఒక్క పిల్లలు ఎవరైతే 14 నుంచి 15 సంవత్సరాల లోపు ఉండే పిల్లలకి ఆరోగ్య కేంద్రాలలో 90 రోజుల పాటు ఒక టీకా వ్యాక్సిన్ కూడా ఇవ్వబోతున్నారు గర్భాశయ క్యాన్సర్కి సంబంధించి. సో సర్వాక్సిలర్ కేసెస్ నుంచి బయటపడాలి, ఆ క్యాన్సర్ నుంచి భవిష్యత్తుని కాపాడాలంటే ఒకటే ఒక ఆప్షన్ ఏంటంటే 14 నుంచి 15 సంవత్సరాల లోపు పిల్లలకి ఆ వ్యాక్సిన్ టీకా వేయించాలి. సో అందరికీ స్తోమత ఉండదు. సో ఉచితంగా వేయిస్తే తప్ప వేయించుకోని పరిస్థితిలో చాలామంది ఉంటారు. ఆల్రెడీ ప్రైవేటు హాస్పిటల్లో దీన్ని ₹1,000 వసూలు చేస్తూ ఆల్రెడీ ఈ టీకా కార్యక్రమం 3 డోసులు 2 డోసులు అంటూ కూడా స్టార్ట్ చేసేసారు. అది స్టార్ట్ చేసి కూడా 2 సంవత్సరాలు అవుతుంది. కానీ అందరికీ ఈ టీకా అందాలి అని అంటే దాన్ని ఉచితం చేస్తే మాత్రమే సాధ్యమవుతుంది. క్యాన్సర్ కేసుల నుంచి బయటపడేసే అవకాశం ఉంటుంది భవితను అనే ఆలోచనతో కేంద్రం ఉచిత టీకా పంపిణీ కార్యక్రమం రేపటి నుంచి మొదలు పెడుతుంది. మరి ఈ 90 రోజులు అయిపోయిన తర్వాత పరిస్థితి ఏంది అంటే, వారానికి 2 రోజులు మళ్ళీ ఈ టీకాని ఆరోగ్య కేంద్రాల్లో అందుబాటులో ఉంచే అవకాశం కూడా ఉంది. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ రాసిండ్రు నమస్తే తెలంగాణ. ఒక రీల్కు 80,000 రూపాయలు ఎందుకు? ఎన్నికల నేపథ్యంలో బెంగాల్లో ఇన్ఫ్లుయెన్సర్లకు భలే డిమాండ్. ఎన్నికల ప్రచారంలో కొత్త వ్యూహాలతో రీల్స్ కోసం ఆఫర్ చేస్తున్న పార్టీలు. సో ఒక రీల్ చేసి ప్రచారంలో భాగంగా రీల్స్ చేసినారు అనుకో ఆ పార్టీకి, సో ఆ ఒక్క రీల్ కోసం 80,000 రూపాయలు చెల్లిస్తున్నారంట. అట్లా ఇన్ఫ్లుయెన్సర్లకి, యూట్యూబ్లకి ఫుల్ డిమాండ్ ఉందంట. ఒక పార్టీ వాళ్ళు, ఒక యూట్యూబర్ మళ్ళీ ఒక పార్టీకే చేయాలి. నేను 4 పార్టీలకు చేస్తా అంటే ఊరుకోం. సో అట్లాంటి డిమాండ్లు కూడా పెట్టారు, అట్లాంటి కండిషన్లు కూడా పార్టీ వాళ్ళు పెట్టి మరి ఒక రీల్కి 80,000 చెల్లించి మరీ చేసుకుంటున్నారు. అంటే ఆ స్థాయిలో బెంగాల్లో ప్రచారానికి ఖర్చు పెడుతున్న ఎలక్షన్ కమిషన్ ఏమనదు. ఎలక్షన్ కమిషన్కి లెక్కలే తెలియవు. ఎంత సొమ్ము లెక్క పెడితే అంత మీదే. ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్. 240 కోట్ల బోనస్ ప్రకటన.
అనే ఒక న్యూస్ని కూడా హైలైట్ చేసింది. సో ఉద్యోగులందరూ కూడా అక్కడ డబ్బులు వేస్తే ఆ డబ్బులు లెక్క పెట్టుకుంటున్నారు. లెక్క పెట్టుకున్న డబ్బులన్నీ కూడా వాళ్ళకే బోనస్ రూపంలో ఒక కంపెనీ చెల్లిస్తుంది. సో అదే వార్తను హైలైట్ చేస్తూ రాసింది నమస్తే తెలంగాణ. సో దిశ పేపర్లోని హైలైట్ చూద్దాం ఇప్పుడు. ఎన్నికల్లో పార్టీ ఖర్చులపై పరిమితి విధించాలి, న్యాయ వ్యవస్థపై కుట్ర అంటూ కూడా ఒక న్యూస్ని హైలైట్ చేసింది. ప్రతిష్ట దిగజార్చే పాఠ్యాంశాలు, అవినీతి అంశం అసలు ఉండొద్దు అంటూ కూడా ఆగ్రహం వ్యక్తం చేసిన పరిస్థితి కోర్టు. టీచర్లకు జీతాలు ఎక్కువ ఉన్నాయి అనే వార్తని రాసింది. సో ఇది విద్యాశాఖ మంత్రి. సో విద్యాశాఖ మంత్రి లేడుగా విద్యాశాఖ మంత్రి అని ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు హోంశాఖ మంత్రి, విద్యాశాఖ మంత్రి, ముఖ్యమంత్రి అన్నీ కూడా రేవంత్ రెడ్డే కాబట్టి సో విద్యాశాఖకు సంబంధించిన స్థితిగతులపైన, పరిస్థితులపైన, ఫీజులపైన, వచ్చే కొత్త అకాడమిక్ ఇయర్ పైన, టీచర్ల పరిస్థితులపైన, వీటన్నిటిపైన ఒక నివేదిక అందించారు అనమాట సెక్రటరీ. సో దాన్ని ఉద్దేశిస్తూ టీచర్ల జీతాలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కూడా రాసిన పరిస్థితి కనిపిస్తుంది. 99 రోజుల యాక్షన్ ప్లాన్, ఇంకొక యాక్షన్ ప్లాన్తో ప్రభుత్వం వ్యూహం. సో ఎందుకు అభివృద్ధి కార్యక్రమాలు వేగవంతం చేయాలి, సంక్షేమ పథకాలు, అభివృద్ధి పనులు అని ఒక 99 డేస్ యాక్షన్ ప్లాన్ పెట్టుకున్నారు. 100 డేస్ పెట్టుకుంటే బాగుండు. 100 డేస్ లోపు కార్యక్రమాలు ముగిల్చిన తర్వాత ఎలక్షన్స్కి వెళ్ళే అవకాశం ఉంటుందేమో. సో 99 డేస్ సరే 99 డేస్లో ఏం అభివృద్ధి చేయాలి అనుకున్న దానిపైన ఒక సమీక్షా సమావేశం కూడా నిర్వహించారు బట్టి విక్రమార్క. అదే న్యూస్ని హైలైట్ చేస్తూ రాసిండ్రు. డన్. అంతా డూప్లికేట్ గాంధీలే, ఇప్పుడు ఒరిజినల్ ఎవరు లేరు. బట్టి పొంగులేటి తుమ్మలకు పేదల ఉసురు తప్పదు. వెలుగు మాటలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. ఒక పక్క వెలుగు మాటలోనేమో వేల కుటుంబాలు రోడ్డు మీదకి ఇడ్చారు. ఒక ప్రభుత్వం వచ్చి భూదాన్ భూమి పట్టాలు మీరు బ్రతకండి అని ఇస్తుంది. ఇంకో ప్రభుత్వం వచ్చేమో ఈ భూమి మాదే అంటది. భూమి ప్రభుత్వందే కానీ ఇచ్చింది మాత్రం గత ప్రభుత్వం కదా. కష్టం చేసో రూపాయి కూడబెట్టుకొని వాళ్ళు ఇల్లు కట్టుకున్నారు. ఆ ఇల్లు అన్నింటినీ కూల్చేసి, ఇల్లు అని కూడా లేదు, గుడిసెలు రేకులే ఆడ. సో ఒక్కొక్క రూమ్ 2 రూమ్లు కట్టుకున్న వాళ్ళని కూడా ఇవాళ రోడ్డుకి ఇడ్చిండ్రు ఖమ్మంలో. ఇంకో దగ్గరనేమో గాంధీ సరోవర్ పేరు మీద 420 ఫ్లాట్ల జనాలని రోడ్డుకి ఇడ్చే కార్యక్రమం మొదలుపెట్టారు. ఏకంగా గాంధీ వారసులే వద్దు మీరు చెయ్యకండి, గాంధీ పేరు మీద వేల కోట్ల రూపాయలు మీరు ఎందుకు ఖర్చు పెడుతున్నారు, అది గాంధీజీ వ్యక్తిత్వానికి కావచ్చు, ఆయన అనుకున్న వాటికి కావచ్చు, అవన్నీ కూడా విరుద్ధం అంటూ వాళ్ళు ట్వీట్లు చేస్తున్నారు. ఒక పక్క ప్రతిపక్షాలు నిరసన వ్యక్తం చేస్తున్నాయి, ఇంకో పక్క 420 ఫ్లాట్లు పార్క్ రిజ్ వాళ్ళు మేము అసలు ఇల్లే ఇవ్వము, మేము మీరు ఇచ్చే నష్టపరిహారం మాకు లక్షలైనా కోట్లైనా అసలే వద్దు, మా ఇల్లు మాకుంటే జాలని వాళ్ళ నిరసన కార్యక్రమాలు రోజు చేసిన పరిస్థితి. ఏ రోజైతే పేపర్లో నోటిఫికేషన్ వచ్చిందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే కార్యక్రమాలు వాళ్ళు చేస్తున్నారు. అయినా ప్రభుత్వం దాని గురించి ఏమీ ఆలోచించకుండా ఆల్రెడీ బ్రిడ్జ్ పక్కన పనులు కూడా ప్రారంభించింది. సో ఏ దిశగా ప్రభుత్వం ఆలోచిస్తుందో తెలీదు. అరవింద్ కుమార్కు నో పోస్టింగ్. ఈ ఫామ్ల కార్ ఇంపాక్ట్ తోటి ఆయనకి ఏ పోస్టింగ్ ఇవ్వలేదు. ఒక్కసారిగా 45 మంది ఐఏఎస్ అధికారులను బదిలీ చేసిర్రు. సో బదిలీ చేసిన వాళ్ళకి పోస్టింగ్లు ఇచ్చిర్రు, కానీ అందులో అరవింద్ కుమార్కి మాత్రం నో పోస్టింగ్. ఆ ఇంపాక్ట్ ఏంది అంటే ఈ ఫామ్ల అంటే ప్రభుత్వం ఈ ఫామ్ల కేసు చూపిస్తూ అరవింద్ కుమార్కి పోస్టింగ్ ఇవ్వలేదంటే ఆయనను పక్కనే పెట్టింది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేరళ 2 స్టోరీ విడుదలకు బ్రేక్ పడింది అంటూ కూడా ఒక న్యూస్ని హైలైట్ చేసింది దిశ పేపర్. జ్యోతి పేపర్ రాసిన హైలైట్స్ ఏందో చూద్దాం. ఇంకేం కావాలి, 3 ముళ్ళ బంధంతో ఒకటైన విజయ్ దేవరకొండ రష్మిక వివాహానికి సంబంధించిన హైలైట్స్ రాసింది. ఉదయపూర్లో అంగరంగ వైభవంగా వివాహ వేడుక. తెలుగు కొడవ సాంప్రదాయాల్లో ఘనంగా పెళ్లి, వివాహ వేడుకల ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కొత్త జంట. ప్రముఖుల అభినందనలు, శుభాకాంక్షలు అంటూ కూడా ఒక పేపర్ మెయిన్ పేపర్లోనే హైలైట్ చేస్తూ రాసింది. తర్వాత 100 పబ్లిక్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా 100 నియోజకవర్గాల్లో ఈ ఏడాది ప్రారంభించాలి. సో ఇదంతా కూడా ఒక గుడ్ న్యూస్ అని చెప్తా. ఫస్ట్ ఆఫ్ ఆల్ సర్కార్ ఇట్లాంటి నిర్ణయం తీసుకోవడంని అప్రిషియేట్ చేయాలి. ఎందుకు తెలుసా, 100 తెలంగాణలో పబ్లిక్ స్కూళ్ళు ఏర్పాటు చేస్తున్నారు. 100 నియోజకవర్గాలు అంటే నియోజకవర్గానికి ఒకటి. మరి ఇప్పుడున్న ప్రభుత్వ స్కూళ్ళ పరిస్థితి ఏంది? నిన్నగాక మొన్ననే విద్యాశాఖ ఒక సర్వే చేసి మరి
అధికారులు సర్వే చేసి సీఎంకి ఒక నివేదిక అందించింది. అదేంటి తెలుసా? ప్రభుత్వ స్కూళ్ళల్లో పర్సంటేజ్ తగ్గుతుంది. అంటే అడ్మిషన్స్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళ సంఖ్య తగ్గుతుంది, స్కూల్లో ఉండి ఆల్రెడీ చదువుకుంటున్న వాళ్ళ సంఖ్య తగ్గుతుంది. అట్లా లక్షలాది మంది సంఖ్య తగ్గుతూ వస్తుంది. ఇప్పటికే కొన్ని స్కూళ్ళు ఖాళీ అయిపోయినాయి. ఒక టీచర్ 2 స్టూడెంట్లు, ఒక్క స్టూడెంట్కి 2 టీచర్లు ఉండే స్కూళ్ళు కూడా మోపైపోయినాయి. సో తెలంగాణ స్కూళ్ళని కాపాడే పరిస్థితి వచ్చింది కరోనా తర్వాత ఒక 3 లక్షల మంది పెరిగినరు. ఆ తర్వాత ఇయర్ నుంచి తగ్గుతూ వస్తుంది అటెండెన్స్ అనేది కూడా ఒక నివేదిక ఇచ్చింది. మరి ఆ నివేదిక ఏంది? ఇప్పుడు 100 పబ్లిక్ స్కూల్ నియోజకవర్గానికి ఒకటి పెట్టడం అనేది ఆహ్వానించదగ్గ పరిస్థితి. కానీ పాత ఉన్న గవర్నమెంట్ స్కూల్ని ఏం చేస్తారు? అండ్ అట్లనే గురుకులాలు. సో గతంలో అడ్మిషన్స్ సీజన్ స్టార్ట్ అవుతుంది అని అంటే అందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఆఖరికి సర్పంచులు, అక్కడ ఉండే వాళ్ళందరికీ దగ్గర పోయి లెటర్లు తెచ్చుకునేటోళ్ళు, కొంచెం మీరు చెప్పరా మాకు అడ్మిషన్స్ కావాలి అని. కానీ ఇప్పుడు ఉండే అడ్మిషన్స్ కూడా డౌన్ అయ్యే పరిస్థితి. పురుగులు అన్నం తినలేక పాము కాట్లతోటి పిల్లలు చచ్చిపోతుంటే, హాస్పిటల్లో ఫుడ్ పాయిజన్ కేసులు అవుతుంటే, ఆఖరికి పిల్లలే రోడ్డు మీదకి వచ్చి మాకు మంచి నాణ్యమైన భోజనం పెట్టండి అని ధర్నాలు చేసే పరిస్థితి. మరి గురుకులాల పరిస్థితి ఏంటి? సో దీనిపైన ఏమైనా రివ్యూ చేసిరా? చేయలేరు. కానీ గత ప్రభుత్వం దీన్ని ప్రారంభించిన పథకంగానే ప్రభుత్వం చూస్తుంది. కానీ అందులో వందలాది మంది పిల్లలు చదువుకుంటున్నారనే విషయం మర్చిపోతుంది. సో గత ప్రభుత్వం పథకాన్ని ప్రారంభించింది అనే విషయం ప్రభుత్వం పక్కన పెట్టి పిల్లలు చదువుకుంటున్నారు అనే దృష్టి ఒకసారి పెడితే నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ 100 వస్తే ఎంతమందికి మెరుగవుతుందో, ఇప్పుడు రెసిడెన్షియల్ స్కూళ్ళని కాపాడితే అంతకంటే మించి పిల్లల భవిష్యత్తు బాగుపడే పరిస్థితి ఉంటుంది. సో ఈ దిశగా కూడా విద్యాశాఖ మంత్రి ఆలోచించాలి. ఎందుకంటే విద్యాశాఖ మంత్రి ముఖ్యమంత్రిగా ఉన్నాడు కాబట్టి రాష్ట్రంలో పరిస్థితులు ఏంది అనేది కూడా ఆలోచించాలి. సో మొత్తానికైతే 100 పబ్లిక్ స్కూళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా రాబోతున్నాయి. ఈ ఏడాది ప్రారంభించాలి అనేది కూడా ఒక మంచి డెసిషనే. దీని అందరూ కూడా స్వాగతించే పరిస్థితి. అండ్ దాంతోపాటు ఇక్కడ ఇంకొన్ని కూడా హైలైట్స్ రాసిండ్రు. ప్రైవేట్ స్కూల్స్ ఏదైతే ఫీజులు ఉంటాయో ఫీజులపైన ప్రత్యేక వ్యవస్థ ఉండాలి. తల్లిదండ్రులకు భారం పడకుండా ప్రత్యేక చర్యలు. అధికారులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాలు. రాష్ట్రంలో ప్రైవేటు స్కూళ్ళు, కాలేజీలు ఫీజుల దోపిడీ. 10 ఏళ్లలో అత్యధికంగా ఫీజులు పెంచిన రాష్ట్రంలోనే మన తెలంగాణ. ఎంత ఘనతను! సీఎంతో విద్యా కమిషన్ చైర్మన్ ఆక్నూరి మురళి వ్యాఖ్యలు. దేశంలోనే అత్యధిక ఫీజులు ఉండటంపై సీఎమే ఆశ్చర్యపోయిండ్రు. సో ఒక విద్యాశాఖ మంత్రిగా ఉండే సీఎం మన తెలంగాణలో ఉండే ఫీజులు దేశంలో ఉండే స్కూళ్ళ ఫీజుల కంటే ఎక్కువ అన్నప్పుడు ఆశ్చర్యపోయిందంటే విద్యాశాఖ మంత్రికి మన దగ్గర ఉండే ప్రైవేటు స్కూళ్ళపైన ఎంత అవగాహన ఉంది, ఎన్ని స్కూళ్ళ పైన అవగాహన ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమైంది అనేది తెలుస్తుంది ఈ న్యూస్ హైలైట్ తోటి. న్యాయ వ్యవస్థపై తుపాకీ పేల్చారు, నెత్తురొడుతుంది. సిజేఈ సూర్యకాంత్ తీవ్ర ఆవేదన. సో ఒక్క పాఠ్య పుస్తకంలోనే, ఒక 8వ తరగతి పాఠ్య పుస్తకంలో ఒక లెసన్ గురించి ప్రతిరోజు చర్చే. ప్రతిరోజు దీన్ని వ్యతిరేకిస్తున్నాం, బాధాకరంగా ఉంది, నెత్తురోడుతుంది. ఒక్క పాఠ్య పుస్తకంలో ఒక జడ్జిల వ్యవస్థ పైన జరిగిన అవినీతి పైన రాసినందుకే ఇట్లా ఉంది. మరి కుప్పల కొద్దీ అవినీతి కేసులు, మరి వాటి పరిస్థితి ఏంది? ఎక్కడైనా జడ్జిల ఇంట్లో డబ్బులు దొరకలేని పరిస్థితి ఉన్నాయి. మరి ఆ కేసుల పరిస్థితి ఏంది? అవన్నీ అంతే. సో దీనిపైన మోడీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసిండ్రు అనేది కూడా ఈ న్యూస్లో రాసిండ్రు. అండ్ దాంతోపాటు దీన్ని చాలా మేము సీరియస్గా తీసుకుంటున్నాం. భౌతిక డిజిటల్ పత్రాలని అన్నింటినీ సీజ్ చేయాలని కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు. దీని వెనుక లోతైన కుట్ర కనిపిస్తుంది. బాధ్యులపై వేటు పడక తప్పదు. సిజేఈ కేంద్ర పాఠ్య విద్యా కార్యదర్శికి కూడా తప్పదట. ఏంటిది? ఆయన పైన కూడా చర్యలు తీసుకోబోతున్నాం అన్నది చెప్తున్నారు. సెన్సార్ బోర్డు బుర్ర పెట్టి సినిమా చూసినట్లు లేదు. దేనిపైన? కేరళ 2 మూవీకి సంబంధించి తన నిబంధనలు తానే స్వయంగా ఉల్లంఘించింది. కేరళ స్టోరీ 2కి సెన్సార్ సర్టిఫికేషన్ జారీపై కేరళ హైకోర్టు ఆగ్రహం. విడుదలపై 2 వారాలు స్టే. కేంద్ర నిర్ణయం తీసుకోవాలనే ఆదేశం. రాష్ట్రంలో మత సామరస్యంతో ఉంది, చిచ్చు పెట్టొద్దని హితవు. కేరళ 2 మూవీ రిలీజ్కి ముందే ఒక అడ్డంకి పడిన పరిస్థితి. ఎందుకంటే కేరళ మూవీ 1 కూడా ఇదే చూసారు. ఇప్పుడు పార్ట్ 2కి కూడా, అంటే హిందూ ముస్లింకి సంబంధించిన ప్రేమలు, పెళ్ళిళ్ళు, ఆ తర్వాత మత ఘర్షణలు ఇట్లాంటివన్నీ కూడా ఉన్నాయి. అండ్ మత మార్పిడికి సంబంధించి కూడా కొన్ని అభ్యంతరకర పరిస్థితులు ఉన్నాయి. సో అందుకనే అది సినిమా ఇన్ కేస్ వస్తే థియేటర్లకి
మత విద్వేషాలను రెచ్చగొట్టేటట్టు ఉంటాయి అంటూ కొంతమంది ఆందోళన వ్యక్తం చేశారు, కోర్టుకెళ్ళి కేసు వేసారు. సో దానికి సంబంధించి ఒక 2 వారాల పాటు స్టే ఇచ్చింది. 2 వారాల తర్వాత ఎప్పుడు అనేది, లేదంటే ఆ సీన్స్ ఏమైనా తీసేయాలా అనే దానిపైన కూడా తీర్పు వెలువడే అవకాశం ఉంది. లొంగిపోతానన్నందుకు కొట్టి చంపారు. సహచరుణ్ణి చంపి పూడ్చిపెట్టిన మావోలు. లొంగిపోయిన వారిచ్చిన సమాచారంతో మృతదేహం వెలికితీత. ఒడిశా కంధమల్ జిల్లా ఎస్ఐ వెల్లడి. ఛత్తీస్గఢ్ ఎన్కౌంటర్లో 2 మావోలిస్టులు మృతి, భారీ డంప్ స్వాధీనం. AK-47తో లొంగిపోయిన మహిళా మావోలిస్టులు. ఎవరైతే ఇప్పుడు లొంగిపోయిన వాళ్ళు ఉన్నారో, దేవ్జీ కావచ్చు, నూనె నరసింహారెడ్డి కావచ్చు, వీళ్ళందరూ కూడా ఒకటే విజ్ఞప్తి చేస్తారు. సరే మేము లొంగిపోయినాం. కేంద్ర కమిటీ సభ్యులు కొంతమంది చనిపోయినారు ఎన్కౌంటర్లో, ఇంకొంతమంది లొంగిపోయారు. ఇంకొంతమందికి కూడా లొంగిపోయే వెసులుబాటు ఇవ్వండి, ఇంకా మీరు వాళ్ళని జల్లెడబట్టకండి అంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఇంకొకటి, మేము రాజకీయాల్లో ప్రజల పక్షాన ఉండి పోరాటం చేయడానికి మేము సిద్ధంగా ఉండమని హితవు పలుకుతున్నారు. ఆ క్రమంలో కూడా ఇంకా కగార్ ఆపరేషన్ అంతిమానికి వచ్చినా ఎక్కడ కూడా లొంగిపోయిన మావోలు కావచ్చు, ప్రజెంట్ అడవుల్లో ఉండే వాళ్ళు చెప్పేది ఏది కూడా కేంద్రం వినది. కేంద్రం కగార్ ఆపరేషన్, అందరు లొంగిపోవాలి లేదంటే ఎన్కౌంటర్, ఈ 2 ఆప్షన్సే. ఈ 2 ఆప్షన్స్ దిశగా స్టార్ట్ అయిన కగార్ ఎండ్కి కూడా ఆ 2 ఆప్షన్స్ తోటి ముందుకు పోతుంది. సో ఇది జ్యోతి పేపర్లోని హైలైట్స్. స్కూల్ ఇంటర్ స్థాయిలో పాస్ మార్కులను 35% నుంచి 45%కి పెంచాలి. డిగ్రీ పీజీ కోర్సులకు 50% మార్కులు వస్తేనే ఉత్తీర్ణత. టీచర్ ఆటోమేటిక్ ప్రమోషన్ ఇవ్వొద్దు, పనితీరు ఆధారంగానే పదోన్నతులు ఇవ్వాలి. యూనివర్సిటీల్లో వైస్ ఛాన్సలర్కు ప్రొఫెసర్లనే నియమించాలి. ఐఐటి, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి అనుసంధానం చేయాలి. ప్రైవేటు కాలేజీలో క్లాసులు చెప్పకుండా కోచింగ్ ఇవ్వడం నిషేధం. కార్పొరేట్కు ధీటుగా అన్ని స్కూళ్ళు నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ క్లాసులు నిర్వహించాలి. సో ఇదంతా కూడా అట్లీస్ట్ ఈ అకాడమిక్ ఇయర్ కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు కావచ్చు, ప్రణాళికలు అందరూ కూడా వెల్కమ్ చేయాలి. ఎందుకంటే ప్రభుత్వ స్కూళ్ళల్లో ఫస్ట్ క్లాస్ నుంచి స్టార్ట్ అవుతుంది. కానీ పిల్లల్ని స్కూల్కి పంపించాలి అంటే ప్లే స్కూల్స్ అని కొన్ని స్కూల్ డబ్బులు దండిగా వసూలు చేసే పరిస్థితి. ఆల్రెడీ ప్రైవేట్ స్కూళ్ళల్లో ఎల్కేజీ, యూకేజీ, దానికంటే ముందు మళ్ళీ నర్సరీ. సో నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ 3 సంవత్సరాలు ప్రైవేట్ లేచి 1వ తరగతి నుంచి కొంతమంది ప్రభుత్వ పాఠశాలలో వేసే పరిస్థితి. ఇంకొంతమంది అది కూడా లేకుండా అంగన్వాడీలకు పంపి అంగన్వాడీ నుంచి డైరెక్ట్ మళ్ళీ ప్రభుత్వ స్కూల్. సో అట్లా కాకుండా ఇక ఈ కేజీలు, నర్సరీలు ఏవైతుంటే అవి కూడా ప్రభుత్వ స్కూల్లోనే స్టార్ట్ చేయాలి. అండ్ ఆ కేజీ నుంచి పీజీ వరకు ఇంగ్లీష్ మీడియంలోనే వాళ్ళకు బోధన చేయాలి అంటూ కూడా ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. సో అదే న్యూస్ని హైలైట్ చేస్తూ వెలుగు పేపర్ రాసింది. దీంట్లో టీచర్ ప్రమోషన్లకు సంబంధించి అండ్ ఏదైతే క్లాసెస్కి ముందే 10th రిజల్ట్స్ కూడా రాకముందే ఇంటర్ సంబంధించిన ఎంసెట్ కోచింగ్ అని స్టార్ట్ చేస్తారు. వాళ్ళ క్లాసులు చెప్పారు, డైరెక్ట్ ఎంసెట్ కోచింగ్. వాళ్ళకి ఏమర్థమవుతుంది, కేవలం వృద్ధే పాఠాలు. సో వాటి అన్నిటికీ కూడా చెక్ పెట్టే దిశగా కూడా ఆదేశాలు జారీ చేసిండ్రు అనమాట. స్కూల్లోనే ఇంటర్ ఎప్సెట్ రద్దు, ఇంటర్ మార్కులతోనే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ సీట్లు అనే వార్తను కూడా హైలైట్ చేస్తూ రాసిండ్రు. 100 నియోజకవర్గాల్లో తెలంగాణ పబ్లిక్ స్కూల్ అనే వార్త కూడా హైలైట్ చేసింది వెలుగు పేపర్. బావ బామ్మర్దులో ఒంటి నిండా విషమే. కేటీఆర్, హరీష్ రావుపై మంత్రి పొంగిలేటి వివేక్ పొన్నం ఫైర్. కాంగ్రెస్కు వస్తున్న ప్రజా ఆదరణ చూసి ఓర్చుకోలేకనే అంట. దమ్ముంటే అసెంబ్లీకి రండి, తేల్చుకుందాం. కాళేశ్వరం అప్పులతో రాష్ట్రం తీవ్రంగా నష్టపోయింది. ఆ ప్రాజెక్టుపై సిబిఐ విచారణ కేంద్రం ఎందుకు వేస్తలేదంటూ ప్రశ్నిస్తారు మంత్రులు. 3 మంత్రులు కూర్చొని మాట్లాడి ఖమ్మంలో ఇల్లు కూల్చేస్తే అక్కడ పోయి ప్రతిపక్షాలు వెళ్ళి పరామర్శించి ఆ కూల్చిన చోటే మేము ఇల్లు కట్టిస్తామని అక్కడ ఉండే పిల్లలకి, పెద్దలకి ఒక అండగా మేము ఉన్నామని చెప్పేసి ధైర్యం చెప్పేసి వస్తే వాళ్ళకి కౌంటర్గా మరి 3 మంత్రులు ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడారు. సరే, వాళ్ళేమో ఇల్లు కూల్చేసారు, మీరు కూల్చిన ఇల్లుకి వాళ్ళు అండగా ఉంటామని హామీ ఇచ్చేసి వచ్చారు. దానికి కౌంటర్గా 2023లో బీఆర్ఎస్ వాళ్ళే ఇల్లు కూల్చిర్రు, ఇప్పుడు మా పైన అంటే బీఆర్ఎస్ వాళ్ళు ఇల్లు కూల్చిర్రు కాబట్టి ఇవాళ కాంగ్రెస్ హైడ్రా పేరు మీద హైదరాబాద్లో, భూదానం పట్ట పేరు మీద ఊర్లల్లో ఎక్కడ పడితే అక్కడ కూల్చుడు షురూ చేసింది. మరి దీన్ని ఏమంటారు? సో అట్లా ఇల్లు కూల్చిర్రనే కదా ప్రజల్లో వ్యతిరేకత పెరిగింది, అధికారంలో లేకుండా ప్రతిపక్ష హోదాలో కూర్చున్న పరిస్థితి. సో మీరు ఆ రోజు వాళ్ళకి అండగా ఉన్నారు అని చెప్పేసి మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేస్తే హైదరాబాద్లో హైడ్రా అంటారు, ఊర్లలో భూదానం పట్ట అంటారు, ఇది ప్రభుత్వ ల్యాండ్ అంటారు, మీరు 10 సంవత్సరాలు 15 సంవత్సరాల నుంచి ఉంటున్నా కూడా మీరు కబ్జాదారులు అంటారు. మరి దీన్ని ఏమనాలి? సో పోనీ ఇవన్నీ వదిలేండి, కనీసకం 2.5 సంవత్సరాలు అయిన తర్వాత ఎన్ని వేల డబుల్ బెడ్రూమ్లు ప్రజలకు మంచిర్రు? ఇప్పుడు
ఎన్నికల సమయంలో మేడ్చల్, మల్కాజ్గిరి, హైదరాబాద్, రంగారెడ్డి ఈ ప్రాంతాల్లో 12 లక్షల అప్లికేషన్స్ వచ్చాయని పొంగులేటి గారే చెప్తారు. మరి ఈ 12 లక్షల్లో ఎంతమందికి శాంక్షన్ చేయబోతున్నారు? అందులో సగమా? అది కూడా లేదు. పోనీ పావు అంతా? అది కూడా లేదు. కేవలం 12,000 మందికి మాత్రం డబుల్ బెడ్రూమ్ ఇస్తాం, 28,000 మందికి ఇంద్రమ్మ ఇల్లు శాంక్షన్ చేస్తాం ఉగాదిలోపు అని. మరి దీన్ని ఏమనాలి? ప్రజలు ఎవరిని నమ్ముతున్నారు? ఇట్లుంది పరిస్థితి. ఇళ్ళ గోల కంప్లీట్గా ఎక్కడ పడితే కూల్ చేయడంతో రోడ్డు మీదకి వస్తున్నారు నిరుపేదలు. 43 మంది ఐఏఎస్ల బదిలీ. ఇరిగేషన్కి ఈ శ్రీధర్, ఇండస్ట్రీస్కి ఎన్ శ్రీధర్. పంచాయతీరాజ్ స్పెషల్ సిఎస్గా సంజయ్ కుమార్, జిఏడి ముఖ్య కార్యదర్శిగా రాహుల్ బోజ్జా, 3 డిస్కంలకు కొత్త సిఎండిగా. సో ఇదంతా కూడా ఈ న్యూస్ దేనికోసం హైలైట్ చేశారంటే 38 మంది ఐఏఎస్లు బదిలీ చేశారు. సో అరవింద్ కుమార్కి మాత్రం ఎటువంటి పదవి ఇయ్యలేదు అనే వార్తని హైలైట్ చేస్తూ రాశారు అనమాట. ఇక్కడ గాయాలతో చనిపోయినట్లు తేలితే మర్డర్ కేసు పెడతాం, నిందితులపై SC/ST కేసు నమోదు చేశాం. సో ఇప్పటివరకు పోస్ట్ మార్టం రిపోర్ట్ రాలేదు, వచ్చిన తర్వాత మేము చర్యలు తీసుకుంటాం. చిన్నారి మృతి మాకు కూడా సానుభూతిగానే ఉంది. కుమ్మెర ఘటనపై నాగర్ కర్నూల్ ఎస్ఐ వెల్లడి. సో ప్రపంచమంతా మేల్కొన్న తర్వాత ఇక్కడ పోలీసు అధికారులు మేల్కొన్నారు. సో కుమ్మెర ఘటన జరిగిన తర్వాత ఆ బాధితులను 3 రోజులు తిప్పారు పోలీస్ స్టేషన్కి ఒక్క కేసు పెట్టుకోవడానికి. ఒకరోజు పేపర్ పైన రాయమంటారు, ఒక ప్రింట్ తీసుకొని రమ్మంటారు, దీనిపైన ఆధారాలు లేవంటారు. బాధితులు నెత్తి నోరు మొత్తుకొని పోలీస్ స్టేషన్లో కేసు తీసుకుంటలేరని వాళ్ళు వచ్చి రోడ్డు మీద కూర్చొని ధర్నాలు చేస్తుంటే చిన్న పాప చనిపోయిందని ప్రతిపక్షాలు పోయి అక్కడ వాళ్ళకి అండగా నిల్చున్నామని ప్రజా సంఘాలు పోయి అక్కడ వాళ్ళతో మాట్లాడి వాళ్ళకి మద్దతు తెలిపిన తర్వాత పోలీసులు దానిపైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి ప్రెస్ మీట్ పెట్టిన పరిస్థితి. ఈ ప్రెస్ మీట్ ఏ రోజు పెట్టాలి? బాధితులు పిఎస్కి వచ్చిన రోజు పెట్టాలి. బాధితులతో పక్షాన ఉన్నాము అన్నప్పుడు పోలీసులు ఆ రోజు స్పందించాలి, పోనీ తెల్లారి స్పందించాలి. ఘటన జరిగి ఇన్ని రోజుల తర్వాత ఒత్తిడి పెరిగిన తర్వాత ఇప్పుడు స్పందిస్తారు. కనీసం పోలీసులు ఇప్పటికైనా స్పందించారు. రాష్ట్రం మొత్తం అల్లకల్లోలం అవుతుంది. ఏకంగా నేషనల్ ST/ST కమిషన్ కూడా దీనిపైన స్పందించి సిట్ విచారణ జరపాలి, ప్రత్యేక బృందం దీనిపైన చర్యలు తీసుకోవాలి అంటూ కూడా ఆదేశాలు జారీ చేసిన తర్వాత కూడా రాష్ట్ర హోంశాఖ మంత్రి నుంచి ఒక్క స్టేట్మెంట్ లేదు, రాష్ట్ర మంత్రుల నుంచి అసలు నోరు మెదిపే పరిస్థితి లేదు. ఎట్టకేలకు పోలీసులు ప్రెస్ మీట్ పెట్టి చెప్తున్నారు, మేము నిజంగా చిన్న పాప మృతి చెందింది, దానిపైన మాకు సానుభూతి ఉందని. అంత మంచిగా పనిచేస్తున్నాయి చట్టాలు. సో సాక్షి పేపర్ చూద్దాం. 100 పబ్లిక్ స్కూళ్ళు ఏడాది నుంచి ప్రారంభించాలి, విద్యాశాఖ సమక్షంలో సీఎం రేవంత్ రెడ్డి. సో ఇది కూడా స్కూల్స్కి సంబంధించిన వార్తని సాక్షి పేపర్ హైలైట్ చేస్తూ రాసిన పరిస్థితి మనకి ఇక్కడ కనిపిస్తుంది. ప్రతి పేదవాడికి న్యాయం చేస్తామంటూ నిన్న మంత్రులు ఒక సమీక్ష సమావేశం నిర్వహించారు. అందులో ప్రతిపక్షాలను తిట్టడం, తర్వాత ఆ ఇంటి స్థలాల గురించి మాట్లాడడం, ఖమ్మం ఇష్యూకి సంబంధించి. పేదల ఇల్లు కూలిస్తే ఊరుకోం, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు. ఎవరు గాంధీ సరోవర్ సంబంధించిన ఘటనకు సంబంధించిన బాధితులను నిన్న పరామర్శించి వాళ్ళకి అండగా ఉంటామని మాట ఇచ్చేసారు. సో గతంలో మూసి బుల్డోజర్లు పోతే మూసి పరివాహిక ప్రాంతం దగ్గర పోయి ఒకరోజు నిద్ర చేసి వచ్చి మేము మిమ్మల్ని అందరినీ కాపాడతాం, మీ ఇల్లు ఎక్కడ పోవు అని ఒక హామీ ఇచ్చేసారు. ఏమైంది? కూల్చేసారు. డబుల్ బెడ్రూమ్ కూడా కొంతమందిని పంపించారు. ఇప్పుడు ఆ ఉండే మూసి FTL బఫర్ జోన్ నుంచి ఇంకొక 50 మీటర్స్ వరకు కూడా స్థలం కేటాయించాలన్న యోచనలో ప్రభుత్వం ఉంది. సో అదే యోచనలో భాగంగా ఇవాళ రిజ్ అపార్ట్మెంట్ వాళ్ళ ఇల్లు పోతుంది. మరి దీనిపైన బీజేపీ ఏం చేస్తుంది? పోయి సంజాయించేసి వస్తుంది, మేము అండగా ఉండమని వచ్చేస్తుంది, తర్వాత బుల్డోజర్లు వచ్చి ఇల్లు కూల్చేసే పరిస్థితి ఉంటుంది. కానీ చెయ్యాలి నిజంగా అంటే ఎవరికి లేఖ రాయాలి? కేంద్రంకి లేఖ రాయాలి. సో అక్కడి నుంచి ఒత్తిడి పెంచాలి. కానీ ఇక్కడ మీరు వెళ్ళి మేము అండగా ఉంటామంటే ఏముంటుంది? ఏం జరగదు. బుల్డోజర్లు వచ్చి కూల్చేసారు కదా, సేమ్ అట్లాంటి ఘటనే ఇప్పుడు మళ్ళీ మూసీ ప్రాజెక్టు ఉగాది నుంచి శ్రీకారం చుట్టబోతున్నారు. ఆల్రెడీ బుల్డోజర్లు చాలా రెడీగా ఉన్నాయి, పోలీస్ సెక్యూరిటీ కూడా గట్టిగా పెట్టే అవకాశం ఉంటుంది. మరి ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది అనేది చూద్దాం. సో ఇదనమాట ఇవాళ పేపర్ హైలైట్స్. మళ్ళీ రేపు పేపర్ హైలైట్స్తో మళ్ళీ కలుద్దాం.